ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లాస్ట్ జిఎం వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు వచ్చేసి సెకండ్ డే షూట్ అన్నమాట. ప్రజ్వల్ వాళ్ళ ఇంటికి ఉన్నాం ప్రస్తుతానికైతే. ప్రజ్వల్ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇది ప్రజ్వల్ వాళ్ళ మమ్మీ. బాగున్నా అమ్మా? ఇది వచ్చేసి ప్రజ్వల్ వాళ్ళ ఇల్లు. మొన్న నుంచి ఇక్కడనే ఉంటున్నాము. నిన్న షూటు మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ వచ్చేసి సెకండ్ డే షూట్ అన్నమాట. ఇప్పుడే షూట్కి బయలుదేరుతున్నాం. ఉషా అండ్ మీ మాస్టర్ పేరు చెంపి చరణ్ ఎంపీ చరణ్ హీరో ఇద్దరు అన్నమాట. ఈ వ్లాగ్ చూస్తే నిన్నటి వ్లాగ్ కూడా మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే కంటిన్యూస్లా నిన్నటి వ్లాగ్ ఈ వ్లాగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి షూట్కి పోయినాక మళ్ళీ వాళ్ళందరినీ పరిచయం చేస్తా. ఓకే, ప్రజ్వల్ వాళ్ళ ఇంటికాడ ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే అసలు ఇది విషయం ఏంటంటే ఇది కట్టి 10 సంవత్సరాలు అయిందంట. ఇప్పుడు ఏదో షైనింగ్ ఇప్పుడే కొత్తగా వేసినట్టుగా షైనింగ్ కొడుతుంది ఇది. నేను షాక్ అయినా ఫస్ట్ టైం చెప్పుడుతోనే. ఈ చెట్లు అయితే ఇక్కడ బాగా అనిపించినాయి. ఎంట్రీ అయితే చెట్ల నుంచి ఇట్లా కింది నుంచి రావాలి. ఇది బాగుంది. అంటే గ్రీనరీ మామూలుగా అంటే కొట్టేస్తారు కదా, వీళ్ళు అట్నే పెంచేసారు అన్నమాట. ఇది వచ్చేసి ప్రజ్వల్ వాళ్ళ ఇల్లు. లోపల అదే బెడ్రూమ్, ఇది కిచెన్. ఇలా డాడీ వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయింది. ఓకే, షూట్ అయితే వెళ్ళిపోవాలా. ప్రజ్వల్ వచ్చేస్తున్నాడు. ప్రజ్వల్ మీ ఇల్లు మొత్తం చూపించేసిన. అందరికి తెలుసులే, నా సబ్స్క్రైబర్ కొందరికి తెలియదు కావచ్చు. టెన్షన్లో ఉన్నాడు. షూట్ మొత్తం వర్క్ అంతా ప్రజ్వలే చూసుకోవాలి కాబట్టి అసలు నిన్ననైతే చాలా అదైపోయాడు. అంత టెన్షన్లో. ఎన్ని కేజీలు ఉంటుందేమో. అంతే ఉంటుంది మినిమం. వెళ్దామా? టిఫిన్ చేసేసి వెళ్దామా? ఓకే, బాగుంది. మా లడ్డు బాబు అయితే నిన్న ఇరిగా తీసిన అన్నమాట. యాక్టింగ్ అన్నాడు ఒకటేసారి. చాలా బాగా చేసాను. నువ్వు చెప్పినట్లనే చేసినాను. నేను చెప్పినట్టు చేసినావు. కెమెరా క్లారిటీ రావాలి కదా. అవును, అట్లా అని నువ్వు చెప్పినట్లనే చేసినావు. ఓకే, వెరీ గుడ్. శ్రీను, అంత బాగున్నా? బాగున్నా. ఏం శ్రీను ఇంకా బక్కగా అవుతున్నావు? ఇలా అంతా మన సైడ్నా మామలా నుంచి ఇంత లాహం తీసుకో. ఉంటాడు ఆయనే పాపం. హాయ్, బాగున్నా? వీళ్ళంతా ఇవాళ డ్యాన్సర్లు అన్నమాట. టిఫిన్ ఇక్కనే. అవునా? ఏ హాయ్, బాగున్నా? సూపర్. ఎప్పుడు వచ్చినా ఇక్కడ? మొన్న వచ్చిన 3 రోజులు. 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారా? వీళ్ళు 3 రోజుల కింద వచ్చి ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. రైట్, ఏమున్నాయి? ఓన్లీ ఇడ్లీనా? సరే, ఇడ్లీ ఇచ్చే. ఫ్రెండ్స్, ఇక్కడనంట ఇడ్లీ వచ్చేసి ఏంది రబ్బర్ లాగా ఉన్నది. బాగా అది ఏంటంటే వరి ఇడ్లీ అంట, బియ్యం ఇడ్లీ, బియ్యంతో చేస్తారంట. ఇది వచ్చేసి వడ. ఇక్కడ మన దగ్గర వడకి ఇక్కడ వడకి చాలా చేంజ్ ఉంది. ఆల్చంద వడ అంట. వడ అయితే బాగుంది, ఇడ్లీ కొంచెం బంక లబ్బర్ లాగా ఉంది. అయినా పర్లేదు, అలవాటు అయితే. ప్రస్తుతానికి అయితే ఒక లొకేషన్కి వచ్చినాం. ఇక్కడ నుంచి లొకేషన్ ఇంకెంత దూరం ఉందంట? ఇంకా ఊరవతల అంటే 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ ఈ ఊళ్ళో ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకొని లొకేషన్కి వెళ్ళిపోవాలి. స్టార్ట్ అయ్యాక తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అందరూ ఆన్లైన్లో ఉండండి. మొత్తం ఒకటేసారి వస్తుంది, చూస్తుంటూ ఉండండి. బాయ్ బాయ్, టాటా, సీ యూ, టాటా. ఇప్పుడే టాటా చెప్తే మళ్ళీ వాళ్ళు చూడరు. ఇంకా మొత్తానికైతే లొకేషన్ రీచ్ అయినాము. ఇక్కడ ఎటు చూసిన లొకేషన్ చాలా అద్భుతంగా ఉన్నది. ఎండ మాత్రం దారుణంగా కొడుతుంది. వీడియోలో కనబడుతున్నట్టుంది కానీ అవసరానికి ఎండ చాలా దారుణంగా కొడుతుంది.
బాయ్స్ అయితే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్ వాళ్ళు రాలేదు. ఇంకా కొంతమంది ఇంకో ఆటో వచ్చేది ఉంది. ఆ ఆటో వచ్చేదాకా వెయిట్ చేయాలి. షూట్ అయితే చాలా లేట్ అయిపోయింది. 11:10 అవుతుంది ప్రస్తుతానికి. వీళ్ళు రెడీ అయ్యి అటు ఇటు మెస్ల వరకల్లా 12 అయ్యేటట్టున్నది. కాసేపు అయితే 1 కూడా అయ్యేటట్టున్నది. ఓకేనా? ఓకే డన్. చింపేస్తున్నారు. వచ్చారా? వచ్చాను జీవన్ బాయ్. కొత్త డ్రెస్సులు ఓపెన్. అందరికి పిల్లల డ్రెస్ కూడా అన్నమాట. మా సాంగ్లో హీరోయిన్ అన్నమాట. మా హీరోయిన్ గారు అన్నమాట. చూడకండి ఇటు, చూస్తే మాకు భయం అవుతుంది. నీకు వస్తుంది కళ్ళకి దూరంగా వెళ్ళిపో. చూసే వాళ్ళకు కూడా వస్తుందా? వాస్తవానికి ఏంటంటే మా హీరోయిన్కి కళ్ళు వచ్చాయి, అయినా కానీ షూట్కి వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఒక్క బీజియం అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 12:30 అవుతుందా? ఎంత అవుతుంది? 12 అవుతుంది అనమాట. పొద్దున్న చాలా కష్టపడి ఒక బీజియం కంప్లీట్ చేసేసుకున్నాము. ప్రస్తుతానికి ఏంటంటే రిలాక్స్ అవుతాం అన్నమాట. ఓకే, తింటాం కూడా కొంచెం. అయితే భోజనం తీసుకురావడానికి వెళ్తున్నారు వీళ్ళు. మా తిప్పలు మామూలుగా లేవు. కారు ఇది ఎక్కట్లేదు, కింద రాయి తట్టినట్టున్నది. వెళ్తుందా ఊరిని? ఓ మై గాడ్. ఇది పరిస్థితి. ఏ టైంలో స్టార్ట్ చేసినావు ఇది, కానీ అసలు వేరే ఉన్నది లెవెల్. బాయ్స్ ఎండలు తెస్తారు పాపం. నేను పోవాల్సిందా? ఏం మాట్లాడుతా ఉన్నా నువ్వా? ఏం ఎగ్ ఫ్రైడ్ రైస్? నువ్వు అంత దూరం పోయి పాపడాలు తీసుకొచ్చావా? సౌండ్ మాంజి. ఏం లొకేషన్ ఒకసారి స్టాప్ అవుతాం కదా, అక్కడ స్టాప్ అయ్యి ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రంట్కి రా. ఓకే రైట్. అన్ని ఛార్జింగ్లు అయిపోతున్నాయి బ్యాటరీలు. నాది ఒక్క స్పీకర్ తెచ్చి ఉంటే రోజంతా వస్తుండే. కనపడలే లేదు. సెకండ్ డే షూట్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా తక్కువ షూట్ అయింది ఇవాళ. చాలా అంటే చాలా తక్కువ షూట్ అయింది, అసలు ఎక్కువగానే లేదు. ఓకే, ఎనీవే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికంటే ఫెస్టివల్ వాళ్ళ ఇంటికి. నైట్ అక్కడ ఉండి ఇవాళ షూట్ అయిన కాడికి ఎడిటింగ్ చేసేయాలి. అసలు నేను చేసినా కానీ టోటల్ ఫైనల్ కాలేదు. ఇవాళ ఫైనల్ చేసేసి అది ఇది 2 ఫైనల్ అయిపోతాయి కంపల్సరీ. వాళ్ళు చేసేసి రేపు మళ్ళీ షూట్కి రెడీ కావాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.